అసలు జాను పెళ్లి చేసుకోబోతుందా? అసలు ఏమైంది? ఇంత ట్రోల్స్ అవసరమా? తెలుసుకోవాలంటే కింద లైక్ బటన్ లైక్ చేసుకోండి, వీడియోకి ఎంటర్ అయిపోదాం. ఫ్యాన్స్కి అదేవిధంగా జాను హేటర్స్కి అందరికీ క్లారిటీ ఇచ్చే విషయం నేను తీసుకొచ్చానని చెప్తా. జాను మళ్ళీ పెళ్లి చేసుకోబోతుంది. నేను కొత్త లైఫ్ స్టార్ట్ చేయబోతున్నాను. నేను జాను త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాం. ఎవరితో? తన ఒక గ్రేట్ అంటే ఒక మంచి పాట రాసి సక్సెస్లో ఉన్న ఆ వ్యక్తితో ప్రేమ పెళ్లి చేసుకోబోతుందంట. అయితే అటు సైడ్ ఇంట్లో నుంచి ఒప్పుకున్నారంట, ఇటు సైడ్ ఇంట్లో నుంచి ఒప్పుకున్నారని చెప్తున్నారు. మా ఇంట్లో ఒప్పుకున్నారు, వాళ్ళ ఇంట్లో ఒప్పుకున్నారు. కానీ పబ్లిక్ ఇంత వాళ్ళే సక్సెస్ ఇచ్చి వాళ్ళ ఇంత ట్రోల్స్ చేస్తే ఏ వ్యక్తి అవమానం పడరు బాయ్, నిజంగా చెప్తున్నా. ఇక నేనైతే ఒకటే చెప్తా, తన కెరియర్ని తానే రూపించుకుంది. అసలు తనను తానే నిరూపించుకుంది. తను కష్టపడేటప్పుడు ఏ నా కొడుకు లేడు. దాని తర్వాత పబ్లిక్ అనే వ్యక్తులు వచ్చి తనని సక్సెస్కి కొంచెం దారి నిలబెట్టిందని చెప్పొచ్చు. బట్ ఇంత ట్రోల్ చేసే అవసరం లేదు. ఇక జాను పెళ్లి చేసేసుకుంటుందని చెప్పుకోవచ్చు. రెండో పెళ్లి చేసుకుంటుంది జాను, క్లియర్గా చెప్తున్నా. రెండో పెళ్లి చేస్తుంది. నేను చెప్పేది తప్పైతే వీళ్ళు చెప్పింది వినండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ సారీ. నేనైతే నిన్న వీడియో చేసినో దానివల్ల చాలామంది బాధపడ్డారు, చాలామంది రియాక్ట్ అయ్యారు, చాలామంది సపోర్ట్ చేశారు. సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. నేను చాలా రోజుల నుంచి అన్నీ చూస్తూ ఉన్నా, నేను ఏది ఎప్పుడు పట్టించుకోలేక, కానీ కొంచెం బాధ అనిపించి డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను. ఎక్కడ నా ఫ్యామిలీ బాధపడుతారో నాకు చెప్పలేకుండా అని ఆ సిచ్యువేషన్లో అన్నీ ఆలోచించి డిప్రెషన్లోకి వెళ్ళిపోయినా తప్ప నేను ఎవరికి భయపడేదాన్ని కాదు. భయపడితే ఈ స్టేజ్లో నేను ఉండేదాన్ని కాదు. నేను చాలా స్ట్రాంగ్ గర్ల్ని, మీ అందరికీ తెలుసు. ఇంకో విషయం, పెళ్లి గురించి అందరూ అవును నా పెళ్లి వల్ల మీకు ఏమైనా నష్టం ఉందో లేదు కదా, నేను కొత్త లైఫ్ స్టార్ట్ చేయబోతున్నాను. నా కొడుకు నేను చాలా సంతోషంగా ఉండే, ఆ సంతోషంతోనే మీకు ఆన్సర్ నేను చెప్తా. నిన్న చేసిన వీడియోలు కూడా కొంతమంది మంచి తీసుకున్నారు, కొంతమంది చెడు తీసుకున్నారు. అది ఆగదు ఎప్పటికైనా ట్రోలింగ్స్ అనేది. నాకు అది అర్థమైంది. నేను దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం నాకు లేదు. నా లైఫ్లో నేను చాలా స్ట్రాంగ్ ఉంటా, ఇంకా ముందుకు వెళ్తూనే ఉంటా. మీ జానక్ ఎప్పుడు స్ట్రాంగ్గానే ఉంటుంది. కొంచెం డిప్రెషన్లోకి వెళ్ళిపోయిన, అంతకుమించి ఇంకేం లేదు. థ్యాంక్ యూ సో మచ్. అందరికి నమస్కారం. నేను మీ సింగర్ దిలీప్ దేవగన్. ముందుగా నా పాటలను ఆదరించి నన్ను ఈ స్థాయిలో నిలబెట్టినటువంటి ప్రేక్షక దేవుళ్ళకి మరియు మీడియా మిత్రులందరికీ నమస్కారం అండి. నేను రీసెంట్గా ఏదైతే పోస్ట్ చేసినటువంటి ఒక ఫోటోని విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. అవునండి, నిజమే. నేను జాను త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాము. మేము ఇష్టపడ్డాం, కలిసి బతకాలనుకుంటున్నాము. మేము ఎట్లాంటి తప్పు చేయలేదండి. మేము కలిసి బతకాలనుకుంటున్నాం అంతే. అండ్ మా ఇంట్లో ఒప్పుకున్నారు, వాళ్ళ ఇంట్లో ఒప్పుకున్నారు. మేము చాలా ఇష్టపూర్వకంగానే మేము పెళ్లి చేసుకోబోతున్నాము. సో అనేక రకాల ట్రోల్స్, అనేక రకాల మాటలు అంటున్నారు మీడియాలో. అండ్ మేము ఎలాంటి తప్పు చేయలేదు. అండ్ ఇలాంటి విమర్శలు మీరు ఎన్ని చేసినా తట్టుకొని నిలబడడానికి మేము సిద్ధంగా ఉన్నాము. అండ్ మాకెవరైతే సపోర్ట్ చేస్తున్నారో మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ సో మచ్.